నమ్మదగిన దేవుడు తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీ విశ్వాసత కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగిస్తూ వచ్చిన మా దేవానికి స్తోత్రములు. నేను నేడు ఏకరీతిగా ఉన్న మా దేవా మీకు స్తోత్రములు. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ దేవా, ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి రాసులు మా ప్రియులు నా తండ్రి ఆయన రత్నాకర్ గృహాన్ని ఆధారం చేసుకుని నా తండ్రి జరుగుతున్న కోరికను జ్ఞాపకం చేసుకుని ఆయన నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకమని, చేసిన మేలుడు ఉపకారములు దేనిని మరొక తండ్రి తలపోసుకుని మేము స్తుతిస్తున్నాం. దేవాన తండ్రి బిడ్డ పక్షాన మీరు చేసినటువంటి గొప్ప కార్యములన్నిటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. దేవాన తండ్రి మీరే తండ్రి నీ ప్రజలను ప్రభావ మీ ఆధీనంలో ఉంచుకొని సహాయం ఇచ్చేయమని ఈ రాత్రి నా తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ సహాయమును కోరుకుంటూ, మీ బలమును కోరుకుంటూ, మీ జ్ఞానమును కోరుకుంటూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ నిష్ప్రజ కొన్ని తండ్రి సులోత్సాహను మరుగుపరిచి కనికరించి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ శక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. కంజర ఎవరు కొడతారు? పాడుచు సియోను వెళ్ళుదామని పాట. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమి లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. నిత్య నివాసములే దిలలో నాం నేత్రాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములే దిలలో నాం నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నాదేమి. నిరక్షకుండగు యేసే
నడుపును, మారాని తనదు మాట నమ్మో. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్మో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలనన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపోగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. 9 మరొక బుక్ 713, మరొక బుక్ 713 పాట. 729 కొత్త ప్రింటు, 713 దానికంటే ముందున్న ప్రింటు. అసలు రావట్లేదు గాలే, అసలు వేడి మైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును. ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును. ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. క్రీస్తు రాజ్య సింహాసనమెంత గొప్పది, కనకంబున కన్నా బహు ప్రకాశించెను. క్రీస్తు రాజ్య సింహాసనమెంత గొప్పది, కనకంబున కన్నా బహు ప్రకాశించును. దాని చుట్టూ దేవుని మహిమయుండును.
దాని చుట్టూ దేవుని మహిమయుండును. దీక్షతోడ జయించడు వారే పొందెదరు. దీక్షతోడ జయించడు వారే పొందెదరు. నిశ్చలమైనదే యేసు రాజ్యము. నిశ్చలమైనదే యేసు రాజ్యము. నాశనము లేనిదే యేసు రాజ్యము. నిత్యుడగు తండ్రి దాన్ని స్థిరము చేసెను. నాశనము లేనిదే యేసు రాజ్యము. నిత్యుడగు తండ్రి దాన్ని ప్రభుని రాజ్యము ఎంతో అనంతమైనది. పరిపాలించు తానే తరతరంబులు. పరిపాలించు తానే తరతరంబులు. నిశ్చలమైనదే యేసు రాజ్యము. నిశ్చలమైనదే యేసు రాజ్యము. తన రాజ్య మహిమకు మిమ్ము పిలచెను. తన రాజ్య మహిమకు మిమ్ము పిలచెను. వినయముగా నీతి భక్తి కలిగి నిలువుడి. వినయముగా నీతి భక్తి కలిగి నిలువుడి. కడవరకు విశ్వాసము కలిగి ఉండినా. కడవరకు విశ్వాసము కలిగి ఉండినా. క్రీస్తు యేసు మీకు నీతి మకుటమిచ్చును. క్రీస్తు యేసు మీకు నీతి మకుటమిచ్చును. నిశ్చలమైనదే యేసు రాజ్యము. నిశ్చలమైనది యేసు రక్తమందు ఎవరు కడుగబడెదరో వారి హృదయ శుద్ధిని పొందెదరిలలో. యేసు రక్తమందు ఎవరు కడుగబడెదరో వారి హృదయ శుద్ధిని పొందెదరిలలో. పరలోక రాజ్యములో ప్రవేశింతురు. పరలోక రాజ్యములో ప్రవేశింతురు. ప్రవిమలుని ముఖము చూచి సంతసింతురు. ప్రవిమలుని ముఖము చూచి సంతసింతురు. నిశ్చలమైనది యేసు రాజ్యము. నిశ్చలమైనది భూలోక రాజ్యములో అంతరించును. భూలోక రాజ్యములో అంతరించును. ప్రభు యేసు రాజ్యము నిలచు స్థిరముగా. ప్రభు యేసు రాజ్యము నిలచు స్థిరముగా. నీతి సమాధానములతో దేవుడేలును. నీతి సమాధానములతో దేవుడేలును. నేడి చేరవా నీవు ఆ రాజ్యములో. నేడి చేరవా నీవు ఆ రాజ్యములో. నిశ్చలమైనదే యేసు రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము.
రాజ్యము, ప్రకాశించే రాజ్యము, యుగ యుగములు నిలచును. ప్రకాశించే రాజ్యము, యుగ యుగములు నిలచును. ప్రభుని రాజ్యము నిశ్చలమైనదే, యేసు రాజ్యము నిశ్చలమైనదే, యేసు రాజ్యము. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడుగు మా దేవానికి స్తోత్రములు. మా రక్షణకు ఆధారభూతుడవు, మా విశ్వాసమునకు ఆధారభూతుడవు, మా నీతికి ఆధారభూతుడవు, మా నిరీక్షణకు ఆధారభూతుడమైన మా తండ్రి మీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రములు. సమాధానకర్త మీకు స్తోత్రములు. అద్వితీయ సత్యదేవా నీకు స్తోత్రములు. సృష్టికర్తవైన మా తండ్రి మీకు స్తోత్రములు. సమస్తమును మీ మహత్వం గల మాట చేత కలుగు చేస్తూ వచ్చిన మా దేవా నీకు స్తోత్రములు. సమస్తము కలుగునుగాక అని సెలవిచ్చినప్పుడు సమస్తము కలిగెను. మీరు అల్ఫా ఒమేగమైనందుకు మీకు స్తోత్రములు. మీరు ఆదియు అంతమునైనందుకు నీకు స్తోత్రములు. నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన మా దేవా మీకు స్తోత్రములు. సింహాసనాసీనుడా మీకు స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడా మీకు స్తోత్రములు. దయగల తండ్రి, పాపమును మరణమును సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవానికి స్తోత్రములు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉందని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధిలో కనపడేటువంటి నా తండ్రి ప్రభు ఆధిక్యత మీరు మాకు దయచేసినందుకు నీ వందనాలు. మీరు మరణించి తిరిగి లేచిన ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. దేవా, ఇంతవరకు నా తండ్రి మమ్మను కాపాడి ఈ పాటి క్షమం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇది నాన్ని చూడలేక, ఈ సమయాన్ని చూడలేక నా తండ్రి ఎంతోమంది లోకం నుండి వెళ్ళిపోతున్నారు తండ్రి. దయగల తండ్రి, భయంకరమైన మరణాలు చూస్తున్నాం. భయంకరమైన రోగాలు తండ్రి, హఠాత్తు మరణాలు. ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి ఈ దినాల్లో మేము ఉంటున్నాము తండ్రి. దయగల తండ్రి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే గ్యారెంటీని కంపెనీ వాడిస్తారు, కానీ మా జీవితాలకు గ్యారెంటీ లేదు నా తండ్రి. తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా ఈ లోకము నుండి వెళ్ళిపోవాలి తండ్రి. దయగల తండ్రి, మరణ దినము నా తండ్రి ప్రభా, జన్మదినము నా తండ్రి ఒక దినం ఉంటుంది, కానీ ప్రతి వ్యక్తికి మరణ దినం ఉంటుంది నా తండ్రి. ఆ మరణ దినం కొరకై దేవా నా తండ్రి మీరు ఆశించిన రీతిలో నా తండ్రి ప్రభా దేవా సిద్ధపరట కొరకై మమ్మల్ని ప్రేమించి రక్షించుకొని నా తండ్రి ప్రభా నీ రక్షణ భాగ్యం మీరు మాకు దయచేసిన తండ్రి. నిత్యరాజ్యము, పరలోక రాజ్యము, మోక్ష రాజ్యానికి నా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు తండ్రి. గొప్ప దేవానికి ఎంత వందనములు. ఒక నా తండ్రి నిరీక్షణతో కూడినటువంటి బ్రతుకు మాకు దయచేశారు తండ్రి. చనిపోతే నా తండ్రి తక్కిడో బుక్కుడో కాదు, గాలిలో గాలి, మట్టిలో మట్టి కలిసిపోతుందని నిరీక్షణ లేని ఇతరుల వలె నా తండ్రి ప్రభా మేము బ్రతికే వారము కాకుండా నిరీక్షణ కలిగి బ్రతకడానికి నా తండ్రి మీరు మాకు ఇస్తున్న గొప్ప ఆధిక్యత కొరకై స్తోత్రములు. ఆయా స్థలాల్లో ఆయా రీతిలుగా ఉన్నటువంటి మమ్మను తండ్రి మీ మహిమ రాజ్యానికి, పరలోక రాజ్యానికి, పరిశుద్ధ రాజ్యానికి నా తండ్రి మమ్మను మీరు నా తండ్రి ప్రభా ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీ రాజ్యంలో మేము ఉండాలని, మీతో మేము ఉండాలని, పరిశుద్ధులతో మేము ఉండాలని ప్రభా లోకము నుండి మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని తండ్రి దేవా నీకు ప్రియులైన పిల్లల వలె నా తండ్రి ప్రభా మీ కుమారుడుగా, మీ కుమార్తెలుగా, మీ రాజ్య వారసులుగా నా తండ్రి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నా తండ్రి వారసులుగా నా తండ్రి మమ్మల్ని చేస్తూ వచ్చిన ప్రేమకై స్తోత్రాలు. మా హృదయంలో మీరు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ కొరకై స్తోత్రములు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఎలాగో తండ్రి దయగల తండ్రి ప్రభా నీ ఆత్మను మాలో ఉంచిన తండ్రి, ఆత్మచేతన తండ్రి, ఆత్మదేవుని దర్శించేటువంటి గొప్ప ధన్యత మీరు మాకు దయచేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో నా తండ్రి మరొకసారి
దేవా మా ప్రియులు రత్నాకర్ని బట్టి నీకు వందనాలు. ఏమైనా కాలమును మీరు రక్షించుకున్నారు తండ్రి. దయగల తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణలు కొనసాగే కృపనిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా దినాల్లో తండ్రి ఆ బిడ్డ పక్షాన మీరు చూపిన మీ కృప కొరకై నా తండ్రి మీకెంతో వందనాలు. మీరు చేసిన సకల మేలుల కొరకై నీకెంతో వందనాలు. నిజముగా నా తండ్రి ప్రభా, దేవాన తండ్రి నీతి సూర్యుడు మీపై ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమునిస్తును, అతని రెక్కల కింద అతను మీరు భద్రత. అవును తండ్రి, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మిమ్మల్ని దాచుడని ప్రభా, ఆపత్కాలంలో నా తండ్రి పర్ణశాలలో ప్రభా దాచిపెట్టే దేవుడవు తండ్రి. నాయనా నా తండ్రి చుట్టూ రెక్కల కింద భద్రపరిచే దేవుడవు తండ్రి. ఏ అపాయము రాకుండా తండ్రి కాపాడుతూ వచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు. దయగల తండ్రి ప్రభా, పర్వతములు తొలగినా మేటలు తత్తరిలినా నా కృప మిమ్మల్ని విడిచిపోదు. చూడుమో నా అరచేతిలోనే మిమ్మల్ని చెక్కి ఉన్నానని సెలవిచ్చిన మా దేవానికి స్తోత్రములు. అవును తండ్రి, తల్లి అయినా తండ్రి అయినా మరచును కానీ నేను మిమ్మల్ని అన్నడు మరువునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. దయగల తండ్రి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి చూపిస్తానని సెలవిచ్చిన దేవాన తండ్రి ప్రభా, ఇంతవరకు నా తండ్రి మీరు చేసిన మేలుల కొరకై తల వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాత్రి సమయంలో నా తండ్రి దేవా నా తండ్రి రండి, యెహోవా నా పక్షాన చేసిన కార్యములు నేను వివరించేదను. మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ఆయన నా పక్షాన చేసిన కార్యములు చూడు అని ప్రభా, దేవా నా తండ్రి విశ్వాసముతో కృతజ్ఞతతోనూ చేసిన కార్యముల పట్ల తండ్రి కృతజ్ఞత కలిగిన తండ్రి దేవా జీవించే కృపనిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. రాత్రి నా తండ్రి రాసిన కుటుంబాన్ని ఆధారం చేసుకొని కొంత సమయం నా తండ్రి మీ సన్నిధి కలిగి ఉండడానికి సహాయించి నా తండ్రి తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. కొంత వాతావరణం కూడా వేడిగా ఉంది నా తండ్రి, త్వరగా మేము కూడా నా తండ్రి ముగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మెట్టుకున్న తండ్రిని దేవా నా తండ్రి మీ సహాయమును కోరుకుంటున్నాం తండ్రి, ఆత్మ సహాయమును కోరుకుంటున్నాం. నీ ప్రజల అక్కర కొలది మాతో మాట్లాడునైనా మమ్మల్ని ధైర్యపరిచి సహాయం చేయండి. ఏదేమైనా నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి నా తండ్రి తగినట్లుగా నా తండ్రి ప్రభా నడుచుకున్నట్టుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని అతన్ని ఇంకెవరైనా నా తండ్రి మార్గమధ్యములుంటే త్వరపెట్టి నడిపించమని, అందరము కూడా బలహీనమే తండ్రి నైనా మీరే మమ్మల్ని బలపరచండి. ఆత్మచేత శరీరాన్ని జయించిన తండ్రి దేవాన తండ్రి ప్రభా, నీ ఆత్మ సహాయం చేతన తండ్రి నీ వాక్యమున తండ్రి విని గ్రహించిన తండ్రి గైకున్న ప్రజలముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకెవరైనా బయట ఉన్నోళ్ళు బయట ఉన్నారా? ఎవరన్నా బయట వెళ్ళారుగా ఉన్నారా? బయట కూర్చున్నారా? 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయనను అనుగ్రహించెను. చాలు. దేవుడు ఈ భాగాన్ని రాత్రికాల సమయంలో మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడను గాక. ఈ భాగంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. దేవునికి ఉన్నటువంటి ఆయన పేర్లలో ప్రాముఖ్యమైనటువంటి గొప్ప పేరు ఏంటంటే ఆయన ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి.
దేవుడు లోకమును ఎంతో అర్థం, ఇక్కడ ఆ మాట ఉంది, ఎంతో ప్రేమించాట. అంత ఇంత కాదు, ఎంతో ప్రేమించాడు. అయితే ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన ఎలా ప్రేమించాడు? కొన్నిసార్లు మనుషులంగా మనం ప్రేమిస్తాం. మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే, భౌతికంగా చూస్తే ఇతరులను ప్రేమిస్తే, మనల్ని ఎవరినైనా ప్రేమిస్తే వారిని ప్రేమిస్తాం. మనకి ఎవరైనా ఏదైనా పెడితే వారిని ప్రేమిస్తాం. అర్థమే. వారి దగ్గర నుంచి ఏదైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితి మనకు వచ్చిందనుకో, ప్రేమిస్తామా చెప్పండి? అర్థమే. మనం ఏం చేస్తామంటే, మనం ప్రేమించి ఆశిస్తాం వారి దగ్గర నుంచి ఏదైనా. బాగా అర్థం చేసుకోండి వాక్యం. మనం ప్రేమించి, ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి ద్వారా మనం ఆశిస్తాం. మనం ఆశించింది ఆ వ్యక్తి ద్వారా మనం పొందకపోతే మనం ఏమనుకుంటామంటే, ఏమని అంటే, అయ్యో అంకుల్ నేను ఎంత ప్రేమించాను ఆమెను, అంకుల్ నేను ఎంత ప్రేమించాను ఆమెను, నిజంగా ఎంత ప్రేమించానా, నా ప్రేమ అర్థం చేసుకోదు, నా ప్రేమ అర్థం చేసుకోడు. ఎంత ప్రేమించానంటే ఆయనకు తెలుసు, నాకు తెలుసు, చూసే లోకానికి కూడా తెలుసు ఎంత ప్రేమించాను. అయితే ఈ దినము నిజంగా నేను ప్రేమించిందంతా ఎట్టపోయిందో, కానీ నిజంగా నా మీద ఎలాంటి మనస్తత్వం కలిగినాడో చూడని కొన్నిసార్లు మనం ప్రేమించి ఏం చేస్తామంటే వారి ద్వారా ఏదైనా ఆశిస్తాం. ఇది మానవ నైజము, మానవ ప్రేమ, మానవుడు చూపించేటువంటి అర్థంగా ప్రేమ విధానం ఇది. అయితే ఈ రాత్రి పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవాళిని ప్రేమించినటువంటి ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమ గొప్పది అని చెప్పవచ్చు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనుషుడు ప్రేమించే ప్రేమ కాదు. అర్థమే. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమ ఎలాంటిదంటే కలవరి శిలువలో ఆయన ఎలాగో ప్రేమిస్తూ వచ్చాడంటే, కొట్టే వారి కొరకు ఆయన ఏం చేశాడంటే తన చంపనిచ్చాడు. దూషించే వారి ఎదుట మౌనంగా ఉంటూ వచ్చాడు. అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చాడు. ఆయన ప్రేమ ఒక్క మాట చెప్పాలంటే, ఆయన ప్రేమ లోక ప్రేమకు భిన్నంగా ఉండేది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే అర్థం. అందుకని దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది, ప్రేమ దోషములను కప్పును అన్నమాట. ప్రేమ దోషం, నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలను కప్పుతూ వస్తుందట. దోషాలను చూపించేది ఏంటంటే అది మనుషుడు చూపించే ప్రేమ, లోకంలో దొరికే ప్రేమ మనకు. అయితే దైవ ప్రేమ ఎలాంటిదంటే, దైవ ప్రేమ ఎలాంటిది ఒక్కసారి మనం చూస్తే చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. 4వ వచనం చదవండి అమ్మా. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలము సహించే ప్రేమ. చాలు. ప్రేమ, దైవ ప్రేమ ఎలాంటిదంటే నిజంగా ఒకరోజు సహించి మౌనంగా ఉండేది కాదు, ఒకరోజు సహించి అదైనా మూతి ముడుచుకొని తిరిగేటువంటి ప్రేమ కాదు. దీర్ఘకాలము సహనముతో ప్రేమిస్తుంది, దీర్ఘకాలముతో సహించేది ప్రేమ. దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ అంట మత్సరపడదు. అర్థం. ప్రేమ మత్సరపడేది కాదంట ప్రేమ. అర్థం. ఇదంతా మనం చూస్తే ఈ లిస్ట్ అంతా లోకములో దొరికేటువంటి ప్రేమలు ఎలా ఉంటుంది అంటే, సహనము లేని ప్రేమ, ఇంకా దయచూపు లేని ప్రేమ, మత్సరపడే ప్రేమ, ఇంకా ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును.
అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును. అవసరములైనను ఆ, నిరార్థకములగును, ఆ, భాషలైనను నిలిచిపోవును, ఆ, జ్ఞానమైనను నిర్ధారకమగును. ఆ. మనము కొంత మట్టుకును ఎరుగుదుము, ఆ. కొంత మట్టుకును ప్రవర్తించుచున్నాము. ఇక్కడ మనం చూస్తే 13వ వచనములో మనం గమనిస్తే చూడండి అన్నమాట. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సహోదరుడు, ఆ సోదరి, దేవాతి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలము సహిస్తుంది. నిజముగా నువ్వెంత అవిధేయతగా బ్రతికినా, మనము ఎంతగా జీవిస్తున్నప్పటికీ, ఎలాగున బ్రతుకుతూ ఉన్నప్పటికీ, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా బ్రతుకుతూ ఉన్నప్పటికీ, ఆయన ప్రేమ నిన్ను సహిస్తూనే వచ్చింది, దీర్ఘకాలము సహిస్తూనే వచ్చింది. అర్థం, సహనం లేని ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మనకు సహనము కలిగి నిజంగా దేవుడు ప్రేమించడానికి, మనకు నేర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే సహించేది. అర్థందా? నిజంగా లోకంలో ఈ ప్రేమ దొరుకుతుందా? అర్థమైందా? ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే సహిస్తామా చెప్పండి? ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఒక వ్యక్తిలో నిజంగా చూసినప్పుడు సహనంతో నిజంగా ప్రేమిస్తామా? ప్రేమించలేము. మనం ప్రేమించే ప్రేమలన్నీ, లోక ప్రేమలు ఎలా ఉంటాయంటే నిజంగా ఏదో వారి దగ్గర నుంచి మనం ప్రేమిస్తే ప్రేమించాలి, నేను ప్రేమిస్తే వారు కూడా ప్రేమించాలి. అయితే దేవుని ప్రేమ లాంటిది కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే సహించేది. నువ్వు ఎలాగున నిజంగా ప్రతికూలంగా బ్రతికినప్పటికీ, ఎలాగున సహనము లేని పని నిజంగా జరిగిస్తూ వచ్చినప్పటికీ, దేవుడైతే సహనముతో నిన్ను ప్రేమించేది. అందుకని అంటాడు, తమ ఆలోచనలు అనుసరించి లోబడిన ప్రజల వైపు దినమెంత నా చేతులు చాపుచున్న లోబడిన వారికి దేవుని ప్రేమ నిజంగా ఎదురు చూస్తూ ఉంది. కొన్నిసార్లు అవిధేయుల వైపు నిజంగా చూస్తూ ఉంది. కొన్నిసార్లు పాపం నుంచి పాపిని నిజంగా రక్షించేదాని కొరకై ఆయన ప్రేమ ఎదురు చూస్తూ ఉంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రికాల సమయంలో మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. అర్థన ఈ పాపం నుండి తప్పించేదాని కొరకై దేవుడి లోకానికి దిగి వస్తూ వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా ఈ లోకానికి అందించింది ఏంటంటే ఆయన ప్రేమను అందిస్తూ వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ సహనముతో కూడింది, ఆయన ప్రేమ దయ చూపించేది, ఆయన ప్రేమ మత్సరపడదు, ఆయన ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, ఆయన ప్రేమ నిజంగా ఆయన చూపించే ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించేదే దేవుని యొక్క ప్రేమ. అన్నిటికీ తాలుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటిని పరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇట్టి ప్రేమతో దేవాతి దేవుడు నిన్ను ప్రేమించేదాని కొరకాయ, నన్ను ప్రేమించేదాని కొరకాయ, మనల్ని ప్రేమించేదాని కొరకాయ ఆయన 2026 సంవత్సరముల క్రితము పరలోకము నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే దైవ ప్రేమను మానవాళికి అందించేదాని కొరకాయ. ఈ ప్రేమను నిజంగా గుర్తెరగక ముందు మానవుడు ఎలా ఉన్నాడంటే, మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది నొచ్చుకొనెను. నరుల చెడుతనము. నిజంగా మానవునికి దేవునికి సరైనటువంటి సంబంధాన్ని నిజంగా వేరు చేసేది ఏంటంటే పాపము. పాపాన్ని బట్టి దేవాతి దేవుని యొక్క ప్రేమను మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు.
పాపాన్ని బట్టి దేవాది దేవునికి నిజంగా మానవుడు దూరమవుతున్నాడు. పాపము ద్వారా మానవునికి గొప్ప మరణము, నిత్య నరకము, భయంకరమైన అగ్నిగుండము, పాతాళము పంచుకొని ఉందండి. పాపము నుండి మానవుడు తప్పించేదాని కొరకై లోకములో వ్యయ ప్రయాసాలు పడుతున్నాడు. లోకములో పాపం నుండి తప్పించుకునే దాని కొరకై మానవుని యొక్క ప్రయాస అంత ఇంత కాదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. పాపులను రక్షించేదాని కొరకై పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవాళి పాప పరిహారము కొరకై పరలోకము నుండి లోకానికి వచ్చి మానవుని రక్షించేదాని కొరకై పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మానవాళికి పాప క్షమాపణ, మానవాళికి నిత్య జీవము, మానవాళికి విమోచన, మానవునికి నిజంగా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళేదాని కొరకై శ్రేష్టమైనటువంటి బాటను ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సహోదరుడా, సహోదరి, వేగంగా మానవుడు పాపములో జన్మిస్తూ వచ్చాడు. పాపములో జీవించి పాపములో మరణించుట ద్వారా మానవునికి భయంకరమైనటువంటి గొప్ప ప్రమాదము పంచుకొనున్నది. ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించేదాని కొరకై ప్రేమామూర్తిగా ఆయన లోకానికి వచ్చాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. ఏంటి ఆయన ప్రేమ అంటే? ఆయన ప్రేమ క్రియారూపకమైనటువంటి ప్రేమ, నోటి మాటతో చూపించే ప్రేమ కాదు, స్వార్థముతో ప్రేమించే ప్రేమ కాదు, ఆశించి ప్రేమించే ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించని ఎలా ప్రేమిస్తూ వచ్చాడంటే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిని మన కొరకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి రక్తము నేను ఆ పాపాన్ని కడుగుతూ వచ్చింది. అర్థం, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనాయ పుణ్యదాన బలియాక్. సర్వ మానవుల యొక్క పాపం పరిహరించబడాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరం అండి. ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవరు కూడా లేరండి. అందరు కూడా తల్లి గర్భంలో నుండి అర్థమైంది పాపులే. అయితే దేవాతి దేవుడు పాపం లేని వాడుగా ఈ లోకానికి వచ్చి పాపిని రక్షించేదాని కొరకై పాపి స్థానంలో ఆయన నిలిచి మనందరి కొరకు లోక పాపముల కొరకై ఆయన కలువరి సిలువలో ఆయన బలైతూ వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి పాప పరిహారము కొరకై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చెందిస్తూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఎట్టి ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎట్టి ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? ఆయన మనల్ని ప్రేమిస్తూ నిజంగా ఆయన ప్రేమను మనకు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో. అర్థమైందా? హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అర్థం, దేవుణ్ణి చూడాలని మానవునికి ఎంత ఆశ అండి. దేవుణ్ణి చూడాలని మానవుడు ఎంత తపన పడతాడో నిశ్చయంగా భూమి మీద. అయితే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి. ఏంటి హృదయము? ఏముంది హృదయములో? ఏముంది హృదయం అంటే? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఏంటి హృదయము? ఏముంది మానవుని యొక్క హృదయంలో ఏముందో చూద్దామా? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో
హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏంటి మోసము? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి చెడ్డ ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి లోపల నుండి అనగా మానవుని యొక్క హృదయములో నుండి ఇవన్నీ నిజంగా బయటకు వస్తున్నాయంట. మనుషుని అపవిత్రపరుస్తాయి. చూసారా హృదయంలో ఎన్ని దాగి ఉన్నాయో చూడు. మనమైతే పైకి ఏమో చక్కగా కనపడతాడు మానవుడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదండి. మోసకరమైన హృదయాన్ని నిజంగా దేవుడు మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మోసముతో జీవిస్తున్నటువంటి హృదయాన్ని మార్చేదాని కొరకై దేవుడు నిజంగా ఈ లోకానికి వచ్చాడు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో. ఎలాంటి పరిశుద్ధములో ఉన్నటువంటి హృదయము, ఎలాంటి పాపముతో ఉన్నటువంటి హృదయములో దాగి ఉన్నటువంటి ప్రతి పాపాన్ని నిజంగా దేవుడు నిజంగా తీసివేస్తాడని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిజంగా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను ఆయన తొలగించే దేవుడు, తీసివేసే దేవుడు, పారవేసే దేవుడు. వారి హృదయంలో నుండి అపవిత్రతను ఆయన తీసివేసే దేవుడు, పవిత్రతను ఆయన కలిగించే దేవుడు అని మరొక చాట ఉంది. ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుని ప్రియుడా, నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఈ మైకు అర్థమైనా, ఈ శబ్ద యంత్రం ద్వారా దేవుని వాక్యం వింటున్నా, ఎంతకాలం ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం మానవుల్లో ఉన్నప్పుడు హృదయంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అయితే పాపుల రక్షకుడు అడుగుచున్నాడు ఈ రాత్రి, నా కుమారుడా, నీ హృదయం నాకేమో, నా కుమార్తె నీ హృదయం నాకేమో. నీతో ఉండాలని, నీలో ఉండాలని పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేసే దాని కొరకాయ, బాగు చేసి ఆయన నివసించే దాని కొరకాయ ఆయన ఈ లోకానికి వచ్చాడు. అతనే అందుకని నా యొద్దకు వచ్చు వారిని, అందుకని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. ఆయన మాట వింటే నిత్య జీవము, ఆయన మాట వింటే పరలోక రాజ్యము, ఆయన మాట వింటే ఆయన మాట వింటే మోక్షరాజ్యం. సామాన్యమైన విశ్వాసంతో ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా యేసు ప్రభుని సొంత రక్షకునిగా కలగండి. యేసు ప్రభు నిజంగా నా హృదయంలో నేను అన్ని చేస్తున్నాను తండ్రి, తింటున్నా, త్రాగుతున్నాను, కానీ హృదయంలో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. కారణం ఏంటంటే దాగి ఉన్న పాపం హృదయంలో ఉండటం ద్వారా మానవుడు సంతోషించలేకపోతున్నాడు. అయితే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు నీ హృదయాన్ని మార్చేదాని కొరకాయ, నిన్ను మార్చేదాని కొరకాయ ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి పాప పరిహారము కొరకాయ ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కలవరి సెలవులు ఆయన దారిపోస్తూ వచ్చి ఈ రాత్రి ప్రేమతో ఆయన ఇలాగున సెలవిస్తున్నాడు, నా కుమారుడా, నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ఆయన యొద్ద విశ్రాంతి ఉందండి, ఆయన యొద్ద నెమ్మది ఉందండి, ఆయన యొద్ద సమాధానం ఉందండి, ఆయన యొద్ద సంతోషం ఉంది. ఆయన యొద్ద విశ్వాసం ఉంచడం ద్వారా ఈ లోకంలో కళ్ళు మూస్తే నిత్యత్వము యుగయుగాలు ఉండబోయే పరలోక రాజ్యానికి నిజంగా చేరుస్తాడు. ఇదే మా నిరీక్షణ, ఇదే మా విశ్వాసము, ఇదే మా ధైర్యం. ఈ రాత్రి ఇంకా నిజంగా నువ్వు ఇంకా అలాగున జీవిస్తున్నావా? పాపాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని పోషిస్తున్నావా? దాని ద్వారా ఎంత ప్రమాదమో, పాపం వలన వచ్చు జీతమో మరణము అని దేవుని వాక్యం. పాపం ఏం చేస్తుందంటే నేను కొరుకుడు పుండులాగున నీలో పనిచేసి ఎంత నీ జీవితాన్ని నష్టపుచ్చుతుందో, ఎంత నీ కుటుంబ జీవితాన్ని నష్టపుచ్చుతుందో. కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో నిజంగా అనేకమైనటువంటి పరిస్థితుల కారణం ఏంటంటే పాపం అనేది భయంకరమైన ఒక వ్యక్తిలో ప్రవేశించి ఆ విధంగా పనిచేస్తుంది.
రాత్రి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు నెమ్మదిని ఇస్తాడు, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. అలా అంత మాత్రమే కాదు కానీ నిత్యత్వములో కూడా ఉండేదాని కొరకై ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. రాత్రి ఈ స్థలములో చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకప్పుడు లోకములో నీలాగునే నిశ్చయంగా లోకములో బ్రతుకుతూ వచ్చాం మేము కూడా. అయితే దేవుడు మమ్మల్ని ప్రేమించి, దేవుడు మమ్మల్ని కనికరించి, ఓ దేవా మమ్మల్ని క్షమించి, మేము కూడా పాపలమయ్యా అని విశ్వాసముతో మేము ఆయన యందు విశ్వాసం ఉంచి నిజంగా మనసులో ప్రార్థన చేసినప్పుడు ఆయన మా జీవితాల్లో మార్చాడు, మా బ్రతుకులు మార్చాడు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా కలిగి ఉన్నప్పుడు ఆయన మాకు ఇచ్చినటువంటి నెమ్మది, ఆయన మాకు ఇచ్చిన సంతోషము, ఆయన మాకు ఇచ్చిన సమాధానము ఎంతో గొప్పది. ఎట్టి సంతోషము కావాలంటే, ఎట్టి సమాధానము కావాలంటే, ఎట్టి నెమ్మది పొంది జీవించాలంటే నిజంగా ఆయన అంటున్నాడు, ప్రయాసపడి వారు మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆయన యొద్ద నెమ్మది దొరుకుతుంది. రాత్రి సమయంలో నిజంగా దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ప్రజలను ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు తప్పించే దేవుడండి, ఆయన విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన తన ప్రజలకు నిజంగా రక్షణ శృంగము అనేది దేవుని వాక్యంలో ఉంది. ఆయన తన ప్రజలను విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఆయన భద్రపరిచేటువంటి దేవుడు. అందుకని కీర్తనల గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. కీర్తనలు 59వ అధ్యాయము 1వ వచనం. భక్తుడు అంటాడు మాట, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, ఉద్ధరించుము. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను ధైర్యంగా అడుగుతున్నాడు. శత్రువుల చేతిలో నుండి తప్పించే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించేటువంటి వాడు. పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము. అలాగున నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు, నువ్వు కోరుకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన ఆశ్రయిద్దామా, ఆయన ఎద్దుకు వద్దామా? ఆయన ఎద్దుకు వస్తే రక్షిస్తానంటున్నాడు, తప్పిస్తాడు, కాపాడి విడిపించేటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో సామాన్యమైన విశ్వాసముతో, ఓ దేవా నేను కూడా లోకంలో తింటూ త్రాగుతూ సంపాదించుకుంటున్నాను, కానీ నెమ్మది లేదయ్యా, సంతోషం లేదయ్యా, హృదయంలో వేదన, కలవరము, బాధ. కారణం ఏంటంటే పాపం ఒక వ్యక్తిలో నివసించినంత వరకు నెమ్మది ఉండదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? లోకంలో మానవుడు అన్ని సంపాదించుకుంటున్నాడు. ఇల్లు సంపాదించుకున్నావు మంచిదే, పిల్లలను సంపాదించుకున్నావు మంచిదే, ఆస్తి సంపాదించుకున్నావు మంచిదే, భూములు సంపాదించుకున్నావు మంచిదే, కానీ ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నావు, కానీ అర్థమే అన్నీ కూడా ఒక దినాన విడిచిపెట్టి వెళ్ళాలి. ఒకటి లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అర్థమే. నిజంగా అన్ని సంపాదించుకున్నప్పుడు దేవుణ్ణి కూడా సంపాదించుకుంటే నువ్వు ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు. దేవుణ్ణి కూడా సంపాదించుకుంటే ఈ లోకంలో కళ్ళు మూస్తే పరమందు నిత్యత్వము యుగయుగాలు ఉండబోయే ఆ రాజ్యానికి నిన్ను కూడా దేవుడు వారసునిగా, వారసురాలుగా చేస్తాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా ఈ చిన్న మాట ప్రార్థన చేసుకుంటే ప్రభునితో మాట్లాడతాడు. యేసు ప్రభువా నేను కూడా పాపినయ్యా, నన్ను క్షమించు. జన్మతః పాపిని, కర్మతః పాపిని. నన్ను రక్షించేదాని కొరకు ఈ లోకానికి వచ్చావు, నా పాపాలని విడిపించేదాని కొరకు ఈ లోకానికి వచ్చావు, నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు ఇప్పుడే ఆయనను సొంత రక్షకునిగా నీవు కలిగి ఉండేదాని కొరకై తీర్మానం చేసుకుంటే ఆయన నీతో కూడా ఉంటాడు. మన పాపములను మనం ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుంచి మనను పవిత్రపరుస్తాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకొనక కప్పుకుంటావా? ఇంకా నేను బాగున్నానులే,
నాకేమిలే, వారికంటే బాగున్నా వీరికంటే బాగున్నా అని అనుకుంటున్నావా? కాదు. కానీ మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. భూమి మీద మానవుడు ఏదైతే విత్తుతున్నాడో ఆ పంటని ఒక దినాన కోస్తాడు. కాదు. కానీ నిజంగా దేవుని సన్నిధిలో, ఓ దేవా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నన్ను క్షమించు. యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు, తన ప్రియ కుమారునిగా కుమార్తెగా చేస్తాడు, ఆయన రాజ్య వారసునిగా చేస్తాడు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీకిస్తాడు. రాత్రి సమయంలో దేవుడు తన ప్రజలను ప్రేమించి తన ప్రజలకు ఆయన కాపుదలనిచ్చే దేవుడు, భద్రపరిచి రక్షించే దేవుడు. అర్థమైందా? ఆయన రెక్కలతో ఆయన భద్రపరుస్తూ వచ్చాడు. నీతి సూర్యుడు మీపై ఉదయించును, అతని రెక్కలు మీకు నెమ్మది ఆరోగ్యమునిస్తాయి. ఆయన రెక్కల క్రిందికి వద్దామా? ఆయన కాపాడి రక్షించి తప్పించి విడిపించేటువంటి దేవుడు. ఈ రాత్రి సమయంలో మనం కూడా మీరెక్కడున్నప్పటికీ విశ్వాసముతో మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎస్ ప్రభువా, నన్ను క్షమించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఇప్పుడే ఆయన నిజంగా నీ హృదయంలోనికి వచ్చి నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. అర్థం? ఆయన నీకు దేవుడిగా, తండ్రిగా, నిజంగా అధిపతిగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే నిజంగా ఒక దినం వస్తుంది. ఇలాగ నీ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఈ చిన్న కోరిక ద్వారా మనం ఒక మంచి తీర్మానం చేసుకొని నిజంగా మనం ముందుకెళ్తాం. మన ప్రియుడు రత్నాకర్ విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అర్థం? ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అర్థం? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక తప్పించే దేవుడు, కాపాడే దేవుడు, విడిపించి అందుకనే ఇశ్రాయేలు ప్రజలను ఎలాగున కాపాడుతూ వచ్చాడు. చూడండి మాట 121 కీర్తనలో ఆ మాట చూసుకొని చూడండి మాట. కీర్తనలు 121 అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. యెహోవా వలననే ఈ రాత్రి నిజంగా ప్రియుని యొక్క భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే అదే, యెహోవా వలననే నాకు సహాయం కలిగెను. దేవుడు ఆయన తన బిడ్డలకు సహాయం చేసే దేవుడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఈ రాత్రి దేవుడు కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు, కొనుకడు నిద్రపోడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రాణాన్ని కాపాడి రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించి రక్షించి తప్పించి విడిపించుటకు ఆయన నీకు తండ్రిగా, నీకు దేవునిగా, నీకు కాపరిగా అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన నీతో కూడా ఉంటాడు. ఇటు గొప్ప దేవుణ్ణి ఆహ్వానిద్దామా? ఇటు గొప్ప దేవుణ్ణి సొంత రక్షకునిగా కలిగి ఉందామా? ఏమి చేయవలసిన అవసరం లేదు. ఎస్ ప్రభువా, నాలోనికి రాయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను క్షమించయ్యా అని సామాన్యమైన విశ్వాసంతో నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఆయన నీకు తన సొంత రక్షకునిగా కలిగి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేసి నిన్ను తన పనిముట్టుగా, తన సాధనముగా, తన మహిమకు ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో యవన బిడ్డ పక్షాన దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అలాగున ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రక్షించుటకు తప్పించుటకు శక్తిగల దేవుడు. ఆయన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కదా. అలాగున ఆయన ఆశ్రయిస్తూ వచ్చాడు, ఆయన పైన ఆనుకుని ఆధారపడుతూ వచ్చాడు. ఏ మేలు కూడా కొదవ చేసేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే దేవుని ఆశ్రయించిన వారికి ఆయన భద్రత అండి. మనకు దేవుని ఆశ్రయించిన వారికి ఆయన మనకు ఒక ప్రొటెక్షన్, భద్రత. ఆయన ధైర్యంగా కాపాడయ్యా, రక్షించయ్యా, విడిపించయ్యా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆపత్కాలమందు ఆదుకునేటువంటి దేవుడు.
కష్టకాలమందు తప్పించేటువంటి దేవుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన కాపాడే దేవుడు. ఇటు గొప్ప దేవుణ్ణి నిజంగా మనం కలిగి ఉంటే మనం ఎంత ధనిలమో తల్లి రాను. అలాగే రాత్రికాల సమయంలో మనం కూడా నువ్వెక్కడున్నా ఈ చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పకుండా నిన్ను విడిపించి తప్పించి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోండి. మీరు ఎక్కడున్నా మీరు కలుమూసుకొని తలలు వంచండి. మీ కొరకు మేము ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు. గొప్ప దేవానికి ఎంత వందనాలు. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా మీరు ప్రేమించే దేవుడవు, తప్పించే దేవుడవు, కాపాడే దేవుడవు, విడిపించే దేవుడవు, రక్షించే దేవుడవు, మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడవు, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడవు. నాయనా, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవుండదన్నావు. అవును తండ్రి, నన్ను ఆశ్రయించిన ఎట్లా మీరు బ్రతుకుతారు. ఈ రాత్రి నా తండ్రి ఎవడైనా బ్రతుకను ఉద్దేశిస్తే నా ఎద్దకు రమ్మన్నావు. ఈ విధంగా తండ్రి విశ్వాసంతో నా తండ్రి ప్రభా దేవా మిమ్మల్ని సేవిస్తూ ముందుకు సాగట కొరకే మమ్మల్ని సిద్ధపరచు. ప్రియుడు నా తండ్రి రత్నాకర్ విషయంలో గత దినాల్లో నా తండ్రి మీరు సహాయపడుతూ వచ్చారు. భయంకరమైన అపాయం నుంచి మీరు తప్పిస్తూ వచ్చారు. క్షమమిచ్చి నెమ్మదినిచ్చి దినం సజీవుల గుంపులో చేర్చిన తండ్రి దేవాన్ని ప్రజలందరి ఎదుట, సమాజం ఎదుట నిన్ను స్తుతించి ప్రభావానికి సాక్షార్థంగా నా తండ్రి ఇదిగో నా దేవుడు చేసిన కార్యములు, నా దేవుడు చేసిన మేలులు అని ధైర్యంగా నా తండ్రి నైనా నా తండ్రి ప్రభా మీకు సాక్షార్థంగా వీడ నిలబెట్టుకుంటూ వచ్చారు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకమని నా బిడ్డ పక్షాన మీరు చేసిన ప్రతి మేలులు మరొక మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ ఇక ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయండి. ఆ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, భవిష్యత్తు కొరకు సిద్ధపరచు నాయన. మీరే నా తండ్రి ప్రభా దేవా నా తండ్రి మంచి భవిష్యత్తు బిడ్డకు దయచేసిన తండ్రి మీ నామ ఘనత కొరకై మీరే నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు తీర్చి మహిమ పొందమని కొంత సమయం మీ సన్నిధిలో నా తండ్రి ప్రభా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతుండగా కొన్ని నిమిషాలు మీరే బలపరిచి సహాయం చేయమని, ఈ విధంగా సాక్ష్యం అనంతరం చివరి ప్రార్థనతో ముగించుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి గొప్ప దేవానికి స్తోత్రములు. మా ప్రియుడు రత్నాకర్ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకై స్తోత్రములు. గొప్ప ప్రమాదం నుంచి మీరు తప్పించారు తండ్రి. అయితే నా తండ్రి ప్రభా మరణించిన వారి కుటుంబాలను ప్రభా మీరే ఆదరించండి, ఆదుకొని ప్రతి అక్కర మీరు తీర్చండి. అవును తండ్రి, అయినా నా తండ్రి ప్రభా ఇంతవరకు ఆ బిడ్డ పక్షాలు మీరు చేసినటువంటి సకల మేలుల కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నమ్మకంగా తన జీవిత కాలమంతా తన బ్రతుకు దినాలన్నీ నమ్మకంగా నా తండ్రి మిమ్మల్ని సేవిస్తూ కృతజ్ఞతతో నా తండ్రి ప్రభా మిమ్మల్ని సేవిస్తూ సాగిపోవడానికి సాయించి అట్లా రాకేష్ని కూడా మీరు దీవించండి. వారి తల్లిదండ్రులను కూడా ప్రభా మీరు ఆస్వాదించండి, దీవించండి. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి నా తండ్రి. అన్నిటికంటే ప్రత్యేకంగా సంఘం ఎంతో భారముతో ఆ బిడ్డ విషయమై ప్రార్థిస్తూ వచ్చి సంఘ ప్రార్థన పరిశుద్ధులందరి ప్రార్థన ఆలకించిన తండ్రి ఈ దినం సంఘం ఎదుట నా తండ్రి నా దేవుడు చేసిన మేళ్ళు నా తండ్రి ప్రభా దేవా నా తండ్రి ఆయన చేసిన ఉపకారములు సాక్షార్థంగా నా తండ్రి మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆ బిడ్డను మీరు దీవించండి, మంచి భవిష్యత్తు దయచేయండి. ఏదైనా ఒక మంచి జాబ్ కొరకై మీరు సిద్ధపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదిస్తున్నామని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున మరొకసారి నా తండ్రి గౌస్య కొరకు, నా తండ్రి ప్రభు షాకిర కొరకు, షాకిర భర్త కొరకు, బంధువుల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు కూడా ఎంతో నా తండ్రి ప్రభు దేవ విశ్వాసంతో సహకరిస్తూ వచ్చారు. నా తండ్రి షాకిర పాపను జ్ఞాపకం చేసుకోండి దేవ, చక్కగా మోషన్ కూడా కావడానికి సహాయం చేయండి. వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలం దయచేసి మహిమ పొందమని ఈ విధంగా నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభు ఇలా కూడా జ్ఞాపకం చేసుకుందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు ఆయన నమ్మిన ప్రజలకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన భోజనాలు సిద్ధపరుస్తూ వచ్చారు. దయచేసి అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేట మనం చేస్తాం.